హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్నే మనం ఒక ఇండ్రైవ్ కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని గురించి అప్లై చేసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ రోజుల్లో తెలిసిన విషయమే. నాకు తెలిసిన సమాచారం వరకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనకు ఏ కంపెనీలో ఏ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి దానిపైన మనం ఒకసారి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఏ జాబ్ అయినా ఇంపార్టెంటే. ఈజీగా కొట్టే జాబ్స్ని విస్మరించకండి. మీరు మైండ్లో నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి స్పష్టంగా విని జస్ట్ ఒక మీ రిజ్యూమ్ని సబ్మిట్ చేసినట్టయితే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. నేను దేనికి సెలెక్ట్ కానని అసలే అనుకోకండి. ఇకపోతే డిట్టో కంపెనీ, ఈ డిట్టో కంపెనీ ఫౌండ్ బై జిరోదా, ఇండియాస్ లార్జెస్ట్ స్టార్ మార్కెట్, ఇస్ కో-ఫౌండర్ నిఖిల్. ఈ డిట్టో కంపెనీ తరపున మనకు ఒక జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇంటిమేషన్ అని రావడం జరిగింది. ఇకపోతే దీనికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మరి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, శాలరీ ఎంత, ఎక్స్పీరియన్స్ అవసరమా లేదా, ఇంకా ఏమంటారు అప్లికేషన్ ఫీజు ఉందా, ఇకపోతే దీనికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటివి, దీనికి వచ్చేసిన గ్రాడ్యుయేషన్ ఏంటిది, దీనికి వచ్చేసిన స్కిల్స్ ఏం కావాలి, ఇకపోతే ప్రాసెస్ ఏంటిది, దీనికి ఒక స్పెషల్ ఉంది, అది ఏంటిది, రిజ్యూమ్ని వట్టిగా అప్లోడ్ చేయన్నా రికార్డెడ్ వీడియో చేయాలనేది మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేటివి కరెక్ట్గా వినండి. ఇకపోతే డిట్టో కంపెనీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒకటి. రెండు, డిట్టో కంపెనీకి మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు. బేసిక్ శాలరీ వచ్చేసి 37,600 పర్ యానం కలుపుకొని మనకు 4,51,600 రూపాయలుగా ప్యాకేజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే దీనికి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఫ్యామిలీకి పర్సనల్గా కానివ్వండి, అతనికి కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఒకసారి నువ్వు సెలెక్ట్ అయినట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ రూపంలో కానివ్వండి, డిస్క్రిప్షన్లో కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా వినండి. ఇకపోతే దీనిలో డిట్టో కంపెనీలో ఎటువంటి జాబ్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ బేస్డ్ జాబ్స్, ఇంటి వద్ద నుండే ఫుల్ టైమ్గా చేసుకునే విధంగా మనకు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి ఏంటండి, డిట్టో కంపెనీ వాళ్ళు రిమోట్ బేస్డ్ మీద ఇంటి వద్ద నుండే జాబ్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆ జాబ్ నేమ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ రిమోట్ సెన్సింగ్ లెవెల్ జాబ్ అనేది మనకు ఇవ్వటం జరుగుతుంది. దీనికి మినిమంగా 18 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉండటం జరుగుతుంది. అప్ టు మీరు 18 ఇయర్స్ నుంచి మీకు ఏదైనా ఇతర కంపెనీలో అనుభవం ఉన్నప్పటికీ లేనప్పటికీ మీ ఒకసారి వెబ్సైట్ ఆన్ చేసి ఆ వెబ్సైట్ ప్రకారం మీరు ఆ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసుకుంటూ పోండి. ఎటువంటి ఇంటర్వ్యూ కానివ్వండి ఎటువంటి ఉండవు. మీ రిజ్యూమ్ బేస్డ్ మీద మీకు ఈ సెలెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఏమిటంటే, ఈ ఈ ఇందులో రిమోట్ బేస్డ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒకటి. రెండు, హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఉండటం జరుగుతుంది. మూడు, దీనికి ఇయర్లీ 4,51,600 రూపాయలు ఇయర్లీ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ బీటెక్ డిగ్రీ, ఈక్వలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు, ఎంబీఏ అనివ్వండి, పీజీ అనివ్వండి, ఏది చేసినా కూడా ఎలిజిబులే. మీ యొక్క రిజ్యూమ్ ఇప్పుడే చెప్తున్నా, ఎంత ఎక్కువ చదివి ఉంటే అంత బెటరు. ప్లస్ మీ స్కిల్స్ మీద, మీ పర్సనల్ యాక్టివిటీస్ మీద ఈ జాబ్ అనేది మీ రిజ్యూమ్లో మెన్షన్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దయచేసి మిత్రమా విస్మరించకండి. కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మార్చ్ 1 వరకు అప్లోడ్ చేయడానికి రెడీగా ఉండండి. నేను చెప్పే ప్రతి మాట స్పష్టంగా వినండి. మన ఛానల్ పుట్టిందే జాబ్స్ మీద. ఇకపోతే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
కాల్ మానిటరింగ్ ఇంప్రూవ్ కరెంట్ ప్రాసెస్, అంటే మీరు కాల్ని మానిటరింగ్ చేస్తూ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇతరుల వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి. అసిస్ట్ డెవలపింగ్ అండ్ క్రియేటింగ్ ఇంప్లిమెంటింగ్ క్వాలిటీ, అంటే మీరు క్వాలిటీని డెవలప్ చేసేటట్టు ఉండాలి, క్రియేటింగ్ మెథడ్స్ ఉండాలి, డెవలపింగ్ అథాట్స్ అనేవి అసిస్ట్ అనేవి మీ మైండ్లో ఉండాలనేవి రెస్పాన్సిబిలిటీ కింద చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇంప్రూవ్ అడ్వైజ్ పర్సనల్, అంటే అడ్వైజరీ, మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అడ్వైజ్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి, అంటే అడ్వైజ్ చేసుకోవాలి, అడగాలి, చెయ్యాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ కింద వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క ఫీడ్బ్యాక్, అంటే ప్రొవైడ్ ఫీడ్బ్యాక్, కన్జ్యూమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని మనం తీసుకునేలా వారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేలా, వారి యొక్క రివ్యూ రేటింగ్ తీసుకునేలా, ఫీడ్బ్యాక్ అనేది తీసుకునేలా మీరు ఉండాలనేది ఒక రెస్పాన్సిబిలిటీ కింద మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ క్వాలిటీ స్టాండర్డ్, అంటే ఆ కస్టమర్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి డౌట్ వచ్చినా కూడా, ఎటువంటివి ఏమొచ్చినా కూడా చెప్పే విధంగా సపోర్టివ్గా ఉండాలనేది ఒక రెస్పాన్సిబిలిటీ పాయింట్ కింద నోట్ చేయడం జరిగింది. ఇకపోతే ఎక్స్పీరియన్స్ స్కిల్స్, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పాను. ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 0 to 3, అంటే 0 నుంచి 3, అంటే 3 సంవత్సరాల లోపు కానివ్వండి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా ఈ జాబ్కు ఎలిజిబులే. ఇకపోతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నీకు ఇతరుతో కమ్యూనికేట్ అయ్యేదే కాబట్టి, ఎందుకంటే కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ రిమోట్ సెన్సింగ్ కాబట్టి కమ్యూనికేషన్ కంపల్సరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్, అంటే ఒక కస్టమర్తో మాట్లాడే విధానాన్ని నువ్వు సర్వీస్ స్కిల్స్లో చూపించాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ కింద, ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్కడన్నా కన్జ్యూమర్స్ను మీరు ఆపే విధంగా, మీరు చెప్పే విధంగా, ఏది చెప్పినా కూడా నడుచుకునే విధంగా, మంచి చేయడానికి ముందుకు వెళ్ళే విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నీలో ఉండాలని చెప్పడం జరిగింది. లిజనింగ్ క్వాలిటీ స్కిల్స్, ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు చెప్పేది మనం విన్నప్పుడే, ఆ లిజనింగ్ క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడే నీ యొక్క రిమోట్, అంటే కస్టమర్స్ని ఫాలోఅప్ చేసేటప్పుడు ఇవనేది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. లేకపోతే కొలాబరేట్ ఎఫెక్టివ్లీ, ఎవరితో పడితే వారితో, అంటే లైక్ నీకు సంబంధించిన కన్జ్యూమర్స్ కానివ్వండి, వేరే వాళ్ళకి సంబంధించిన కన్జ్యూమర్స్ కానివ్వండి, ఈ కన్జ్యూమర్స్ కొలాబరేట్ మింగిల్ అవుతూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇకపోతే దీనికి వచ్చేసి క్లియర్గా వినండి ఒకసారి. మీరు అప్లై చేసిన పిమ్మట మీ మెయిల్కు ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు మీరు మీ యొక్క రిజ్యూమ్ని మీ యొక్క మాటల రూపంలో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని ఆ యొక్క లింకుకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మీ జాబ్ అనేది ఈ డిట్టో కంపెనీ మెన్షన్ చేసిన వేకెన్సీస్ మీద, మీరు చేసే వీడియో మీద డిపెండ్ అయి ఉన్నది. ఇక్కడ స్కిల్స్ అనేది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కింద మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క రికార్డెడ్ వీడియో రిజ్యూమ్ రూపంలో కంపల్సరీ క్లియర్ కట్గా ఉండే విధంగా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మీ చుట్టుపక్కల పరిసరాలు కానివ్వండి, మీరు మాట్లాడే మాట విధానం కానివ్వండి, ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు వెబ్సైట్ అనేది నేను కిందలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, కామెంట్ రూపంలో కావచ్చు, డిస్క్రిప్షన్లో కావచ్చు. ఒకసారి లింకును కూడా నేను ఒక మాట విధంగా చెప్తాను. bit.ly/3udjt P ఒకసారి వన్స్ మోర్ చూడండి లింక్ bit.ly/3udjt P ఉండటం జరిగింది. దీన్ని ఓపెన్ చేయంగానే మనకు రెజ్యూమ్ అప్లోడ్ అని అడగటం జరుగుతుంది. డాక్యుమెంట్ రూపంలో ఉన్న మీ రెజ్యూమ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్, ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఫుల్ నేమ్ దగ్గర ప్లస్ లాస్ట్ నేమ్ దగ్గర స్టార్ మార్క్ అనేది ఉండటం జరుగుతుంది. మీరు అవి ఫిలప్ చేయాలి. మిడిల్ నేమ్ను ఫిలప్ చేయకుండా ఏం కాదు. మీ యొక్క ఈమెయిల్ డీటెయిల్స్, రెగ్యులర్గా వాడే ఈమెయిల్ని మీరు
మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మెయిల్కు మీరు ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన పిమ్మట ఒక లింక్ అనేది మీ రిజ్యూమ్ అనేది ఆడియో రూపంలో పంపించాలి. కాబట్టి మీరు కంపల్సరీగా ఆ యొక్క మెయిల్ని రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అంటే మీరు నో అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నోటీస్ పీరియడ్ అనేది ఒక ఆప్షన్ అనేది అడగడం జరుగుతుంది. అప్పుడు కెన్ జాయిన్ రైట్ నౌ అని చెప్పేసి మీరు క్లియర్గా వినండి. నోటీస్ పీరియడ్ అనే ఒక లింక్ అనేది ఉంటుంది, ఒక డాట్ మార్క్ ఉంటుంది. అప్పుడు మీరు కెన్ జాయిన్ రైట్ నౌ అని చెప్పేసి లింక్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కరెంట్ సిటీసీ, మీరు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెషర్స్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు 2 రకాల క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అవి మీకు తెలియనట్టయితే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ ఒక మ్యాటర్ను కాపీ చేసి ఎంటర్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది చాట్ జీపీటీ రూపంలో మీకు రావటం జరుగుతుంది. ఇకపోతే ఎక్కడి నుంచి చూసుకున్నారు అన్నప్పుడు మీరు ఈ జాబ్స్ని ఎక్కడి నుంచి వేర్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్, చూస్ ద జాబ్ అన్నప్పుడు మీరు లింక్ నుంచి మేము దీన్ని అప్లై చేస్తామని చెప్పేసి అది ఏ లింక్ అయినప్పటికీ ఆప్షన్లో మాత్రం లింక్ కూడా అని పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఒక్కటే ఈడ జాబ్ కావాల్సింది రికార్డెడ్ రెజ్యూమ్ అనేది మీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాయిస్ కానివ్వండి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. దీనికి వచ్చిన బెనిఫిట్ నో ఎక్స్పీరియన్స్, నో అప్లికేషన్ ఫీజ్, 37,600 per month, 4,51,600 per annum, and Ditto company is the responsibility is very well. is growth ఉన్న కంపెనీ మార్చ్ 1 వరకు ఈ లింక్లో మీరు ఈ వీడియో రూపంలో ఈ యొక్క రిజ్యూమ్ కానివ్వండి ఇంకా ఏదైనా దానికి సంబంధించినవి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అకార్డింగ్ టు యాక్ట్ 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరిగింది. 1కి 2 సార్లు చూసి మిస్టేక్ చేయకుండా ఈజీగా వచ్చే జాబ్ను మీరు చూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అకార్డింగ్ టు యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఛానల్ పుట్టిందే నిరుద్యోగుల కోసం. జై హింద్.